నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంథ్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఏఐ టూల్, కొత్త ఏఐ టూల్ క్లాడ్ కోవర్క్ ప్రపంచ సాఫ్ట్వేర్ రంగాన్ని భారీ కుదుపు ఇలా కుదిపేసింది. ఈ టూల్ కారణంగా ఒక్క రోజులోనే $285 బిలియన్ విలువైన సాఫ్ట్వేర్ కంపెనీల మార్కెట్ క్యాప్ కూలిపోయిందంటే అర్థం చేసుకోండి. ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది, ఎలాంటి విచిత్రాలు చేస్తోంది, ఎంతమంది ఉపాధిని కొల్లగొట్టేబోతోంది. ఈ భారీ కుదుపుకి సంబంధించి దాంతోపాటు ఇది తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొజాట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే వాసు. ఇది చదువుతుంటేనే ఒక రకమైన గూజ్ బంప్స్. ఒక్క రోజులో $285 బిలియన్ సాఫ్ట్వేర్ కంపెనీల మార్కెట్ క్యాప్ కూల్చేసింది సార్. అంటే పెద్ద పెద్ద శ్వేత సౌదాలు, ఆకాశర్మాలు, మటాష్. అది యుఎస్లో జరిగింది, ఇండియాలో ఇంకా జరిగింది. ఇండియాలో టీసీఎస్ 7% పడిపోయింది. 2020లో వాళ్ళ లాస్ట్ అట్లాంటి క్రాష్ ఉండే. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది. యుఎస్లో సాఫ్ట్వేర్ ఒకటే కాదు, ఈవెన్ నివిడియా లాంటి కంపెనీలు కూడా వాళ్ళ షేర్ మార్కెట్ కోల్పోయారు. చాలా మటుకు షేర్ వాల్యూ పడిపోయింది. ఎందుకంటే అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఏఐలో ఎంత పెట్టుబడి పెట్టినా దాని రిటర్న్ ఎంత వస్తుందని ఎవరికి తెలియదు. అది చిప్స్ ఉండొచ్చు, లేకుంటే ఓపెన్ ఐ లాంటి కంపెనీస్ ఉండొచ్చు, ఆంథ్రోపిక్ లాంటి కంపెనీలు ఉండొచ్చు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆంథ్రోపిక్ వాళ్ళ రెగ్యులర్ వర్షన్ ఉంటుంది ఏఐది, దాన్ని అప్గ్రేడ్ వర్షన్ డ్రాప్ చేశారు డిసెంబర్ లాస్ట్ వీక్లో. దాంట్లో 6 మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 6 నుంచి 7 అనుకుంటా 7 మాడ్యూల్స్ ఉన్నాయి. అది డ్రాప్ వాళ్ళు టెస్టింగ్కి వేశారు, వాళ్ళు పబ్లిక్ వాడుకోవడానికి. చెక్ చేసిన వాళ్ళంతా అన్నారు, వాహ్ ఏం ప్రోడక్ట్స్ ఇదన్నీ. స్పెషల్లీ దాంట్లో లీగల్ ప్రోడక్ట్ ఒకటి ఉంది. ఈ లీగల్ డాక్యుమెంట్స్ ఎప్పుడు మీరు ఒకసారి లీగల్ ప్రాసెస్ పోతే అది వందలాది పేజీలు ఉంటుంది. ఏదైనా ఒక లీగల్ దాన్ని మళ్ళీ రీడ్ చేసి దాన్ని కరెక్ట్ చేసి వచ్చేదాకా మీకు నిలబడుతుంది. ఒక చిన్న 500 పేజ్ డాక్యుమెంట్. అదే పని 10 నిమిషాలు చేసేస్తుంది ఇప్పుడు. 30 రోజులు పట్టే పనిని 10 నిమిషాలు చేస్తుంది. దాని తర్వాత ఒక చెకింగ్ ఉంటుంది, అది దాంట్లోనే ఉంటుంది. వాళ్ళే అడ్వైజ్ చేస్తున్నారు ఆంథ్రోపిక్ వాళ్ళు, యూ షుడ్ చెక్ ఇట్ వన్స్. ఎవరైనా సీనియర్ ఒకరు చెక్ చేసుకోవాలి. కానీ కంప్లీట్ కాంపిటెన్స్ మాత్రం మనం వీ నీడ్ టు క్రాస్ చెక్. అంతే. అంటే ఒకసారి చెక్, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ కాదు కదా. అదే. సో ఈ ఆంథ్రోపిక్ టూల్లో ఇప్పుడు ఏమైందంటే చాలా మటుకు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎస్పెషల్లీ ఇండియా లాంటి దేశాల్లో కాస్ట్ ఆర్బిట్రేజ్ మీద మనం బతుకుతున్నాం. మన సాఫ్ట్వేర్ కంపెనీలు మనం ప్రోడక్ట్స్ తయారు చేయట్లేదు, మనం సర్వీస్ చేస్తున్నాం అంతే. అంటే అమెరికాలో ఒక మనిషి గంటకు $10 తీసుకుంటే మనం అదే పని ఇక్కడ $1 చేస్తున్నాం. జస్ట్ ఇంక అన్ ఎగ్జాంపుల్. కాస్ట్ ఆర్బిట్రేజ్ మీద మీకన్నా $9 తక్కువ మాది. సో వీ విల్ డూ ఇట్ ఫ్రమ్ ఇండియా అండ్ సెండ్ ఇట్ టు యూ. ఆ మోడల్ పోయింది. ఎందుకంటే లో ఎండ్ వర్క్, కోడింగ్ లాంటి వర్క్ ఇప్పుడు అవుట్ అయిపోయింది కంప్లీట్గా. అది ముందు నుంచి మనకు తెలిసింది. ఏఐ జనరేటెడ్ టూల్స్ చాలా మటుకు చేస్తున్నారు. అది ఓపెన్ ఏఐ ఉండొచ్చు, ఇప్పుడు క్లౌడ్ ఉండొచ్చు. ఈ క్లౌడ్ కోడ్లో అనేది వచ్చింది. కానీ ఈ పర్టికులర్ వర్షన్ టార్గెట్ చేసింది SaaS సాఫ్ట్వేర్. మనకు తెలిసిన SaaS అంటే ERP లాంటి సాఫ్ట్వేర్. ఓకే, SAP కంపెనీ వాళ్ళు పెడుతున్న అట్లాంటి సాఫ్ట్వేర్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. దాన్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో హై వాల్యూ, లో వాల్యూ కాదు. కానీ దాంతో ఏమైందంటే ఒక చిన్న పనికి మీరు వారం తీసుకుంటే అది గంటలు అయిపోతుంది, గంట కూడా తీసుకోదు. సో ఈ మోడల్స్ కూడా చూస్తే మీరు చాలా మటుకు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హై వాల్యూ చూస్తున్నారు. అది లీగల్ ఉండొచ్చు, ఇంకేదైనా కమర్షియల్ పార్ట్ ఉండొచ్చు, దాన్ని చేస్తున్నారు అనమాట. నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం $285 బిలియన్ యుఎస్ స్టాక్ మార్కెట్లో వైపౌట్ అయిపోయింది. ప్రతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ డబ్బులు పోయాయి. దాని తర్వాత హార్డ్వేర్ కూడా పోయింది, నివిడియా లాంటి కంపెనీస్ కూడా. ఈ క్లౌడ్ చాట్బాట్ని వీళ్ళు ఏం చేశారంటే చాలా మటుకు దీన్ని వాడుకునే వాళ్ళు కంపెనీస్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల దగ్గర వెళ్ళి వాళ్ళు పని చేయించుకోరు. మీ దగ్గర సేల్స్ ఫోర్స్ లాంటి కంపెనీలు కానీ మిగతా అట్లాంటి కంపెనీస్ మీకు సర్వీస్ ఇస్తున్నది ఇప్పుడు డైరెక్ట్ ఈ కంపెనీస్ చేసుకుంటారు. వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర, వెండర్ దగ్గర వెళ్ళరు. తక్కువ కాస్ట్లో అయిపోతుంది. వాసుదేవన్ గారు ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇండస్ట్రీ వాళ్ళు? ఒకటి, డూ ఇట్ అట్ లోవర్ కాస్ట్. ఎందుకంటే మీరు ఏఐ యూజ్ చేస్తున్నారు, మనుషుల్ని వాడట్లేదు. రెండోది, డూ ఇట్ క్విక్లీ, జల్దీ చేయండి.
మీరు 2 నెలలు 3 నెలలు 4 నెలలు తీసుకుని మీరు ఇప్పుడు ఒక రోజులో చేసేయచ్చు. సో మీ కాస్ట్ తగ్గుతుంది కదా. మీరు మమ్మల్ని 6 నెలలు తీసుకుంటారని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు బిల్లింగ్, ఒక రోజులో అయిపోతుంది. సో అంత కాస్ట్ తగ్గించండి మా కోసం. సో చాలా మటుకు ప్రెషర్ ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద వస్తుంది ఇట్లాంటివి. దాంతోపాటు ఎంట్రీ లెవెల్ జాబ్స్, మన దగ్గర పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ నేర్చుకొని ఎంట్రీ లెవెల్ కోడింగ్ జాబ్స్కి వస్తారు. కొంచెం అడ్వాన్స్ వర్షన్ నేర్చుకుంటే యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట్కి వెళ్ళి అక్కడ నేర్చుకుంటారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఉండవు. దట్ ఈస్ టోటలీ వైప్డ్ అవుట్. అది షాకింగ్గా ఉంది సార్. ఇది చాలా షాక్. ఎందుకంటే మన కాలేజెస్లో నేర్పించేది ఇండస్ట్రీకి కావాల్సిన సంబంధమే లేదు. వీళ్ళు కాలేజ్లో ఏదో ఏఐ ఎంఎల్ అది ఇదని నేర్పిస్తున్నారు, కానీ ఇండస్ట్రీలో మీరు వెళ్ళి అడగండి, వాళ్ళకి కావాల్సింది అది కాదు. అని ఇప్పుడు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. కోడింగ్ దీంట్లో మెటాది ఒక ఎక్స్ ప్రోడక్ట్ ఇంజనీర్ ఆయన ఒక కామెంట్ కొట్టారు, నేను కోడింగ్ నేర్చుకున్న 20 సంవత్సరాల దాకా అదే పని చేశాను, నేను నా మెయిన్ డొమైన్ ఎక్స్పర్టీస్ దాంట్లో ఉండే, ఇప్పుడు సడన్గా ఎగిరిపోయింది. నేను మొన్న వెళ్ళి టెస్ట్ చేశాను ఈ ప్రోడక్ట్ని, నేను 3 నెలలు 4 నెలలు తీసుకునే పని అది గంట సేపట్లో చేసేసింది. దాని తర్వాత రివ్యూ చేస్తే కూడా నాకు ఎక్కువ తప్పులేమి కనిపించలేదు దాంట్లో. యాజ్ గుడ్ యాజ్ వాట్ ఐ వుడ్. ఎన్ని వర్షన్స్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సార్? దట్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ప్లగిన్స్ పెడతారు, 11 ఓపెన్ ప్లగిన్స్ పెట్టారు ఇప్పుడు. ఓకే, క్లౌడ్ చాట్ బాట్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో మటుకు వాళ్ళొక్కరే కాదు, ఓపెన్ ఏ వాళ్ళు ఉన్నారు, జెమినై ఉన్నారు, చాలా కంపెనీస్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కూడా అందరికీ, ఎవ్రీబడి, సామ్ ఆల్ట్మన్, ఓపెన్ ఏ వాళ్ళు, జెమినీ, గూగుల్ వాళ్ళు, చాలా ఉన్నాయి అట్లాంటిది. నేనే యూజ్ చేస్తాను చాలా మటుకు, రీసెర్చ్లో యూజ్ చేస్తాను నేను, నాకు చాలా పనికి వస్తుంది అది. చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీకు నాలెడ్జ్ ఎక్కడ నుంచి వచ్చింది? ఐ సర్చ్ త్రూ, మనం అడిగేదాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతేకాదు. ప్రాంప్ట్, వాట్ ఆర్ యూ ప్రాంప్టింగ్? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎంఎల్ అదే ఉంటుంది, ఎల్ఎల్ఎం అదే ఉంటుంది, ట్రైన్ చేయాల్సి వస్తుంది దాన్ని. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ పర్టిక్యులర్ క్లౌడ్ కోవర్క్ ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేసిన దాంట్లో 11 ప్లగిన్స్తో లాంచ్ చేశారు, అది చాలా సక్సెస్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటని అడుగుతున్నారు చాలామంది. ఇండస్ట్రీలో ఏమంటున్నారంటే ఎంట్రీ లెవెల్ కోడింగ్ జాబ్స్ ఆర్ అవుట్. 2 లెవెల్లో పోతుంది ఉద్యోగాలు, ఒకటి ఎంట్రీ లెవెల్లోనే, ఇంకోటి హయ్యర్ లెవెల్లో, టాప్ లెవెల్. అంటే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇస్తున్న మంచి మారడానికి రెడీగా ఉండరు. నేను చేసుకొస్తున్నాను సంవత్సరాల నుంచి, అదే నా ఎక్స్పర్టీస్, అది కాదు బాబు మర్చిపోను, ఇది యూ గెట్ ట్రైన్డ్ ఇన్ ఏఐ అంటే నాకు కాదు అంటారు. మిడిల్ లెవెల్ వాళ్ళని కన్వర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కొత్త ట్రైనింగ్ ఇచ్చి. ఎంటైర్ ఇండస్ట్రీ మారిపోతుంది వాసుదేవన్ గారు. ఇంకొక 3 నెలలు 6 నెలల్లో ఇప్పుడున్న ఇండస్ట్రీ కాదు రాబోయేది. ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా, టీసీఎస్ లాంటి కంపెనీస్ వాళ్ళ ఏఐ నుంచి వచ్చే ప్రాఫిట్, ఏఐ నుంచి వచ్చే టర్న్ ఓవర్ని బ్యాలెన్స్ షీట్లో సపరేట్గా చూపిస్తున్నారు. దే వాంట్ టెల్ ద షేర్ హోల్డర్స్, మాకు ఇంత వాల్యూ దాని నుంచి వచ్చింది, మేము ఇంత పెట్టుబడి పెట్టాం, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ అని చూపిస్తున్నారు వాళ్ళు. సో పాత మీ సిస్టమ్, మీ లెగసీ సిస్టమ్స్ అంటాం మనం, ఆ లెగసీ సిస్టమ్స్ అంతా పోతుంది ఇప్పుడు కంప్లీట్గా. వచ్చే 1-2 సంవత్సరాల్లో ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉండదు. సరే చాలామంది అంటారు అట్లేంటి, అది ఉన్న మనుషులు కావాలి కదా. ఎస్, పీపుల్ ఆర్ నీడెడ్. ఈవెన్ నివిడియా చైర్మన్ అన్నారు, నాట్ ఎవ్రీథింగ్ విల్ గెట్ వైప్డ్ ఆఫ్. టూల్స్ ఉంటుంది కానీ ముందట్లాగా కాదు అనమాట. దట్ ఇస్ ద మెయిన్ థింగ్.